మతిమరుపు మంచిదే అంటారు, కానీ మరచిపోలేరు. మరచిపోవటం కూడా జీవితం కొనసాగించాలనే రోగానికి మందని భావించాలి. ఆ విషయాన్ని ఎవరైనా ప్రస్తావిస్తే దాన్ని కొంత ఆసక్తిగా గమనించాలి. గతాన్ని నెమరువేసుకోవాలి. తెలుగు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించిన కొద్దిమందిలో నందమూరి తారక రామారావు ఒకరు. ఆయన భారీ సంతానంలో కొందరు చరిత్ర సృష్టించారు. అలాంటి వారిలో దగ్గుబాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి ముఖ్యులు. వారిద్దరూ ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో విశిష్టమైనవారు. వారిద్దరూ భర్తలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దండులు. ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దిన యోధులు. మొన్నటి వరకు వారు ఒకరంటే ఒకరు కస్సుబుస్సులాడుకున్నారు. ఒకరికి మరొకరంటే పడదు. కాని ఇప్పుడు ఇద్దరూ కలిసిపోయారు. అంతేకాదు, జీవితం చాలా చిన్నదే. ఇంకా ఎడముఖంగా ఎన్నాళ్లుంటామన్న సూత్రం ఆధారంగా కలిసిపోయారు. 74 చంద్రబాబు, 71 వెంకటేశ్వరరావు ఇవాళ తెలుగు ప్రజలకు ఒక మరపురాని సన్నివేశాన్ని చూపించారు. ఈ వీడియో మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని అనాల్సిందే. వాళ్ళిద్దరూ మాట్లాడుకోరు కదా, కలవరు కదా అని నిన్నటి వరకు చాలా మందికి డౌట్ ఉండేది. కానీ కుటుంబంలో కలహాలు ఎల్లకాలం ఉండవు. వ్యక్తుల మధ్య విభేదాలొస్తే కలవటం కొంచెం కష్టమేమో గాని కుటుంబంలో అయితే ఎప్పుడైనా కలవచ్చు. తాజాగా ఈ మొత్తం వ్యవహారానికి తెరవెనుక బీజం గత 5 ఏళ్ల క్రితం పడిందని చెప్పొచ్చు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటంతో మొత్తం వ్యవహారం టర్న్ అయింది. వైసీపీ అధికారంలోకి వచ్చినా ఆయన నియోజకవర్గానికి, రాజకీయానికి దూరంగా ఉంటూ వచ్చారు. వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి రోజురోజుకు రాజకీయాల్లో యాక్టివ్ కావటంతో ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు సైతం దక్కించుకోవటం, ఆ తర్వాత ఏపీలో ప్రతికూల పరిస్థితుల్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తును సఫలం చేసి ఓ మహిళ ఏం చేయగలదో చేసి చూపించారు. ఇదంతా తెరవెనుక జరిగిన ఘటన. కూటమి విజయంలో పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబుకు, బావకి ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన మేలు అంతా ఇంత కాదు. ఏపీలో అసలు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదురుతుందా లేదా అన్న చర్చ నడుమ ఆమె టీడీపీకి సానుకూలంగా ఉండేలా బీజేపీ, జనసేనను పొత్తులో ఇమిడేలా చేశారు. కూటమి అఖండ విజయంలో చక్రం తిప్పారు. ఇదంతా ఇప్పుడెందుకనేగా మీ డౌట్? యు ఆర్ రైట్. ఇవాళ నారా చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆలింగనలు హృదయంగా సాగటానికి జరిగిన నేపథ్యంగా ఈ మొత్తం వ్యవహారాన్ని చూడాల్సుంటుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ ఒక కొత్త ఆలోచనలకు వేదికైంది. ఈ సందర్భంగా దగ్గుబాటి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గతంలో మా ఇద్దరికీ వైరముంది. ఆ మాట నిజమేనని తాజాగా దగ్గుబాటి తన పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అంగీకరించారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు నవ్వుకోవటం స్పష్టంగా కనిపించింది. అదే సమయంలో దగ్గుబాటి చేసిన కొన్ని వ్యాఖ్యలు కుటుంబం కొన్నిసార్లు ఎలా రాజీ ధోరణితో తేటతెల్లం చేశాయి. నాడు విభేదాలున్న మాట వాస్తవమే, కానీ ఎప్పుడూ అవుండవు కదా. సమస్యలను అధిగమించి ముందుకెళ్లాల్సిందే కదా. అన్నీ మర్చిపోవాలంటూ తనదైన జీవిత సందేశాన్ని ఆయన ఆవిష్కరించారు. భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలని, ప్రస్తుతానికి తనకేం కోరికల్లేవన్నాడు. అన్నీ వదిలేసి జీవితాన్ని హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పేశారు. వాస్తవానికి తోడల్లుడు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. రాజకీయంగా దగ్గుబాటి ముందుగా ఎన్టీఆర్ కు సన్నిహితంగా వ్యవహరించినా ఆ తర్వాత చంద్రబాబు ఆ స్థానాన్ని ఆక్రమించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్టీఆర్ ను సీఎం పీఠం నుంచి సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినా ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించినా 2014 వరకు రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నా తిరిగి మళ్లీ విభజిత ఆంధ్రప్రదేశ్ సీఎంగా అయినా 2019లో ఓడి తిరిగి తాజాగా గెలిచినా ఇదంతా చంద్రబాబు యుక్తితో జరిగిందేనన్న లాజిక్ ను తాజాగా దగ్గుబాటి పరోక్షంగా చెప్పటాన్ని ఇక్కడ మనం గమనించాలి. జ్ఞాపకాలు చేదుగా ఉంటాయి. వాటిని నెమరవేసుకుంటేనే జీవితమన్న ఫిలాసఫీ కొందరిదే. దగ్గుబాటి ధైర్యంగా చంద్రబాబుతో వైరం నిజమేనని చెప్పినా చంద్రబాబు మాత్రం తన సహజ సిద్ధ స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఎక్కడా ఇద్దరి మధ్య విభేదాలను చెప్పే ప్రయత్నం చెయ్యలేదు. అంతేకాదు, దగ్గుబాటి ఎన్నిసార్లు కష్టాలెదురైనా భయపడలేదని కితాబిచ్చారు. వెంకటేశ్వరరావు ఫ్యామిలీలో విశిష్టమైన వ్యక్తి అని కొనియాడారు. ఏదైనా విషయంపై డెప్త్ గా స్టడీ చేస్తారని, ఆయన పుస్తకాలు రాయటమేంటని తొలుత భావించానని, కానీ రైటర్ అయ్యారన్నారు. డాక్టర్ చదివి సినిమాలు తీశారని, మంత్రిగా అయ్యాకే ప్రాక్టీస్ చేశారన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించి కుటుంబంలోనే ఒక విశిష్టమైన వ్యక్తయ్యాడన్నారు చంద్రబాబు. ఇక ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, పురంధేశ్వరి, విశాఖ ఎంపీ భరత్ హాజరయ్యారు. అయితే కూటమిలో మరో ముఖ్య నాయకుడు, అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కనిపించలేదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశామంటూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా పాట డైలాగ్ తలుచుకోవటం తప్ప చెయ్యాల్సిందేమీ లేదు.